ఇప్పుడే నేను పైకి వెళ్ళి వచ్చాను. మోహన్ బాబుని చూసి వచ్చాను. చాలా మానసికంగా భౌతికంగా కాస్త ఇబ్బందుల్లో ఉన్నాడు. కానీ చాలా మీడియాకి నా రిక్వెస్ట్ కూడా ఏంటంటే, కొన్ని విషయాలు మీరు రాసేటప్పుడు కానీ చెప్పేటప్పుడు కానీ దీని గురించి స్పందించేటప్పుడు కానీ మీరు కొన్ని విషయాలు మీకు తెలియపరచాలి. అంటే మోహన్ బాబుకి నాకున్న సన్నిహితం ద్వారా ఒక 45 ఏళ్ళ జర్నీ మా ఇద్దరిది. నన్ను దర్శకుడు చేసింది తనకి నాకు అనేక చిన్నప్పటి నుంచి ఉన్న బంధాలు ఉన్నాయి. నేను అల్లూరి సీతారామరాజు అసిస్టెంట్గా పనిచేస్తే ఆ సినిమాలోకి ఫస్ట్ పెళ్లి కొడుకు వేషానికి వచ్చాడు. ఆ రోజు నుంచి ఈ రోజు దగ్గర మేము ప్రయాణం చేస్తున్నాం. కనుక అతను సన్నిహితంగా ఉండటం వల్ల అతని కుటుంబ విషయాల్లో కానీ అన్ని విషయాల్లోనూ తను నాకు తెలుసు కదా, కొన్ని విషయాలు చెప్పదలుచుకున్నాను. ఇవాళ జరుగుతున్న దౌర్భాగ్యం, ఒక చెడిన దారి తప్పిన బిడ్డని ఒక తప్పు మార్గంలో ఉన్న బిడ్డను సరైన మార్గంలో తెచ్చుకుంటానికి ఒక తండ్రి చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నంలో జరిగేది ఇదే. ఈ ప్రయత్నంలో జరిగినప్పుడు ఒక 4 గోడల మధ్య జరగాల్సిన దారి తప్పిన కొడుకుని దారిలోకి తెచ్చుకోవాలి. ఏ తండ్రి అయినా తపరపడతాడు, ఏ తండ్రి అయినా ఆ దిశగా ఆలోచిస్తాడు. కనుక సామధాన భేదోపాయంలో అన్ని రకాలుగా ప్రయత్నించాడు. ఆ బిడ్డడు దారికి రాకపోయేటప్పటికి కొన్ని గట్టిగా మందలించాల్సి వచ్చింది. ఆ విషయం అది ప్రెస్కు బయటపడింది. ప్రెస్కు వచ్చేటప్పటికి మరి 4 గోడల మధ్య కాకుండా బయటకెళ్తుంటే ప్రెస్ ఆటోమేటిక్గా మీరు ఎంటర్ అవుతారు. దాని గురించి తప్పుపట్టం కాదు. కానీ దయచేసి ప్రెస్ మీలో అందరిని అంటలేదు, కొంతమంది ఇక్కడ ఉన్న వాళ్ళు అవచ్చు, ఇక్కడ లేని వాళ్ళు అవచ్చు, కొంతమంది కొంచెం అనాలోచితంగా వివరాలు తెలియకుండా విషయాలు తెలియకుండా రకరకాలుగా రాసిస్తున్నారు. ఇవాళ తాండూరు నుంచి రౌడీలను పిలిపించే పరిస్థితిలో జరుగుతుందంటే ఎవరికి ఇవాళ పిల్లాడు మనోజ్ తాండూరు నుంచి రౌడీలు పిలిపించి రౌడీలు ఇంటి మీదకి వచ్చి ఇంటి మీద దాడి చేయడానికి విష్ణు ఇంటి మీదకి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తున్నారంటే ఎంత దారుణమైన విషయమో అది మీరు తెలుసుకోవాలి. ఇంత దారుణంగా జరుగుతుంది. తాండూరు నుంచి రౌడీలు తెప్పిస్తే మోహన్ బాబుకు రౌడీలు లేరా, మోహన్ బాబు తెప్పించలేడా, జగన్ నుంచి విష్ణు తెప్పించుకోలేడా? ఇది కాదు కదా. రౌడీలు తెప్పించి అసలు ఆ దిశగా ఆ పిల్లాడు వెళ్ళటమే చాలా దారుణమైన పరిస్థితి. ఆ పిల్లాడు వెళ్ళటము, ఆ రౌడీలు తెప్పించి రౌడీలు ఇంటికి మొన్న మోహన్ బాబు మైక్ లాక్కున్నాడు అని అందరూ మీడియా అంతా మీడియా అయినా మీడియాకి ఎంత స్వతంత్రం ఉన్నా, మీడియాకి గళము ఎంత గట్టిగా ఉన్నా సరే, మీరు మొహం మీద మైక్ పెట్టేసేసి అర్ధరాత్రి చీకట్లో, పైగా పర్మిషన్ కాదు, అలా పర్మిషన్ లేకుండా వచ్చేసారు, ఎవరు చెప్పకుండా వచ్చేసి ముఖం మీదకి మైక్ పెట్టేసి అడ్డదిడ్డమైన ప్రశ్నలు అడిగితే మరి మనిషి కోపం రాదా? ఆ మైక్ లాగేశారు. దాంతో మీడియా మీద విరుచుకుపడ్డారు, అది పెట్టారు అని చెప్పి మీడియాలో విరుచుకుపట్టే లక్షణం కాదు మోహన్ బాబుది. మోహన్ బాబు మీడియాతో ఎంతో మిత్రుడిగా ఉంటాడు, ఎంతో మైత్రితో ఉంటాడు. సందర్భాన్ని బట్టి అక్కడ అతను ఆ మైక్ పట్టుకుని అతను మైక్ మొహం మీద పొడిచాడు. చీకట్లో మొహం మీద అలా పెట్టేటప్పటికి చిరాకేసి అని చెప్పి మైక్ లాగాడు. దాని మీడియా మీద దాడి అంటూ మాట్లాడటం, దాన్ని కొంతమంది తెలిసి రాదు. దాన్ని దయచేసి మీరు తెలుసుకోండి. అది దాడి, మీడియా మీద దాడి చేసే మనస్తత్వం, దాడి చేసే వ్యక్తిత్వం, దాడి చేసే అవకాశము ఎప్పుడు మోహన్ బాబు చేయడు కూడా. అది మనం జరిగింది కూడా దాడి కాదు. వాడు ముఖం మీదకి పెట్టేశాడు. మీరు చూస్తుంటే ఆ రోజు స్పాట్ లో ఉంటే తెలిసేది. ముఖం మీద ఉంటే ఇంకొంచెం కళ్ళకు పొడుచుకునేది. ఆ స్థాయిలో పెట్టాడు. దానికి ఆయన ఇసేసాడు. అంతే కాదు. ఇంకోటి వాళ్ళ రౌడీలు తీసుకొచ్చి మీరు నిజాలు తెలుసుకోవాలి. తాండూరు నుంచి రౌడీలు పిలిపిస్తున్నారంటే ఆ పిల్లడు ఎంత చెడిపోయాడు, ఎంత నిజంగా చెప్పాలంటే, పచ్చిగా చెప్పాలంటే, ఒక తండ్రి గడుపును చెడబుట్టిన బిడ్డడు అనాలా, దారి తప్పిన బిడ్డడు అనాలా, జ్ఞాన విజ్ఞానం నశించిన బిడ్డడు అనాలా, సంస్కారం కోల్పోయిన బిడ్డడు అనాలా, ఎలాంటి బిడ్డడు అనాలి? ఒక తండ్రి మీదకి అన్న మీదకి గొడవలు ఉండొచ్చు. ఏ ఇళ్లలో లేవు? ఆస్తుల మీద ఎన్ని విషయాలు, ఆస్తుల మీద గొడవలు పడుతున్న కుటుంబాలు ఎన్ని లేవు? తండ్రి కొడుకులు అన్నదమ్ములు పోటాడుకుంది. 2 ఉభయ రాష్ట్రాలు, తెలుగు రాష్ట్రాల్లో కనుక మనం సెన్సస్ ఇస్తే, ఈ క్షణాన్ని సెన్సస్ ఇస్తే 190 కుటుంబాలు ఉన్నాయి ఆస్తుల మీద పోటాడుకున్నాం. ఇది సర్వసాధారణం. దాన్ని ఒక ఇష్యూ చేసి, దాన్ని ఒక పెద్ద చేసి, దౌర్భాగ్యం చేసి, రౌడీలు తాండూరు నుంచి రౌడీలు పిలిపించి చేస్తున్నారంటే ఎంత దౌర్భాగ్యం, ఎంత దుర్మార్గం అది. కనుక దయచేసి మీరందరూ ఈ విషయాలు తెలుసుకుని
రాయండి. మీరు రాయటానికి మీకు హక్కు ఉంది, మీకు స్వేచ్ఛ ఉంది, మీరు ఏమైనా రాయొచ్చు. కానీ ఏమైనా రాయొచ్చు కాకుండా తెలుసుకుని నిజమైన విషయాలు తెలుసుకుని రాయండి అని దయచేసి మిమ్మల్ని కోరు.